మురుడేశ్వర్ టు బక్తల్, బక్తల్ టు ఉడిపి. మురుడేశ్వర్ నుంచి డైరెక్ట్గా ఉడిపికి బస్సులు లేవు. ఉడిపి బస్సు మురుడేశ్వర్ బస్ స్టాండ్లోనే బక్తల్ పోవడానికి బస్సులు వస్తాయి. ఆ బస్సు ఎక్కి బక్తలూరుకు బక్తలూరు టికెట్ తీసుకుని అక్కడ దిగేయండి. ఏ ఊర్లో అయినా సరే ఆటో బాదుడు ఎక్కువ ఉంటుంది. మనము వేరే ఊరు నుంచి బస్సులో ఈ ఊరికి ఎంత టికెట్ చేస్తుందో ఇప్పుడు ఆ లోకల్లో ఆ టెంపుల్ కాడికో లేదంటే ఆ దగ్గరలో ఎక్కడన్నా రైల్వే స్టేషన్కు వేరే ఊరు నుంచి ఎంత అయితే ఈ ఊరికి వస్తామో అంత ఛార్జ్ పెడతాడు. అది మరీ ఘోరాతి ఘోరంగా ఉంది ఆటో ఛార్జీలు. ముగ్గురు వస్తే గిట్టుబాటు అవుతుంది, కానీ ఒక్కడు పోయి ఈ ఆటోలో తిరగాలంటే మాత్రము వాసిపోతుంది. మురుడేశ్వర్ బస్ స్టాండ్లోనే అడగండి, సార్ మేము బక్తలూరుకి వస్తాము, అక్కడ నుంచి మాకు ఉడిపికి బస్సులు ఉంటాయని అడగండి. అతను చెప్తాడు. ఉడిపిలో సేమ్ రాత్రి 8ంటికి అన్నప్రసాదం ఉంది, గుడి తరపున పెడతారు, మధ్యాహ్నం కూడా పెడతారు. సాయంత్రం 7 గంటలైంది. నేను పోయి కరెక్ట్గా 7:30 అక్కడికి. స్వామివారికి ఏదో సేవ జరుగుతుంది. ఆ సేవ పేరు నాకు తెలియదు. అందరూ అక్కడికి రంధ్రాలను చూస్తే నేను కూడా చూశాను. చాలా బాగుంది. హారతి ఇచ్చారు. కన్నడ భక్తి పాటలు. ఈ పాట అక్కడ వింటుంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి అసలు ఏ బుద్ధి కాలేదు. చాలా బాగుంది. సాయంత్రం గుడి పక్కనే ఆడిటోరియం ఉంది. ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి చాలా బాగుంది. మీకు డే టైంలో అయితే ఎక్కువ శాతం ట్రైన్లే దొరుకుతాయి. మీరు అది యాప్లో చూసుకొని ట్రైన్ ఒకవేళ టైమింగ్ అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి, మీరు మురుడేశ్వర్ నుంచి ఆటోలో 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటున్నారు డైరెక్ట్ రైల్వే స్టేషన్కి పోయిన తర్వాత అక్కడి నుంచి మురుడేశ్వర్ నుంచి ఉడిపికి 70 రూపాయలు 80 రూపాయలు ఉంది ట్రైన్ టికెట్. అక్కడి నుంచి ఉడిపి దిగిన తర్వాత ఉడిపి నుంచి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి 80 రూపాయలు తీసుకుంటారు. ఆ క్యాల్కులేషన్ చూసుకొని మీ పరిస్థితిని బట్టి మీరు దాన్ని రావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం పగులుపూట ట్రైన్లు, లోకల్ ట్రైన్లు తిరుగుతున్నాయి. కొన్ని మంగళూరు నుంచి కారవార వరకు పోతుంది ట్రైన్లు. మీకు మురుడేశ్వర్లో బస్సు దొరకకపోతే డైరెక్ట్గా ఉడిపి పోవాలి అంటే మీరు హైవే రోడ్డు వరకు ఆటోలో రావాలి. ఆటోకి 50 రూపాయలు తీసుకుంటారు. హైవే రోడ్డు కాడ వదిలిపెడతారు. హైవే రోడ్డు నుంచి మీకు ఖచ్చితంగా బస్సులు ఉంటాయి డైరెక్ట్ ఉడిపి పోవడానికి. అది మీరు గమనించండి. టికెట్ కాస్ట్ 160 రూపాయలు బస్సులో, 160 రూపాయలు టికెట్. మురుడేశ్వర్ టెంపుల్ నుంచి హైవే వరకు 50 రూపాయలు ఆటో ఛార్జీ. చిన్ని కృష్ణయ్య విగ్రహం లోపల ఎంత సూపర్ ఉంది. అసలు అక్కడి నుంచి బయటికి రాబుద్ది కాలేదు. ఎంతసేపు చూసినా ఇంకా 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 చూడాలనిపిస్తుంది ఆయన్ను. చాలా గొప్పగా ఉంది స్వామివారి విగ్రహము. మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని ఆ ఆనందాన్ని మీరు పొందాలని నేను కోరుకుంటున్నా.
ఈ చిన్ని పిల్లలు చూడండి అసలు ఎంత ఏ జన్మలోనో ఆయనకు వీళ్ళు చిన్నపిల్లలు ఆయనతోటి ఆడుకుంటారు వీళ్ళు పిల్లలు. ఆ ఊరేగింపు మాత్రము సూపర్ ఉంది అసలు. చూస్తే ఎంతసేపు అయినా చూడబుద్ధి అవుతుంది. నాకు ట్రైన్ టైం అయిందని నేను వచ్చేసాను త్వరగా. ట్రైను పగులు 80 రూపాయలు తీసుకుంటున్నారు టెంపుల్ కాడ నుంచి రైల్వే స్టేషన్కి. రాత్రిపూట 7:30, 8:30 అయ్యే కొద్దీ ఇంకా అక్కడ మళ్ళీ రేట్లన్నీ మారిపోతాయి. నేను అది చెప్పారు లోకల్ అడిగితే, ఇంకా 8:30, 9 అంటే వాళ్ళు 150, 200 కూడా అడుగుతారంట. అదే గుడి నుంచి రైల్వే స్టేషన్ చాలా దూరం ఉంది. కనీసం మేబీ ఒక 3-4 కిలోమీటర్ ఉండేటుంది. ఆటోలో కనీసం ఒక పావుగంట అరగంట దాకా నాకు పట్టింది. నాకు ట్రైన్ టైం అయిందని చెప్పి నేను వచ్చేసాను బయటికి. మీరు అది గమనించుకోండి. 8ంటికి భోజనం పెడతారు. మీరు భోజనం చేసి మీ ట్రైన్ టైం బట్టి మీరు చూడండి. పెద్దగా ఫ్లోటింగ్ ఏం పెద్దగా ఉండదు. అంటే నేను పోయినప్పుడు పెద్దగా లేదు. భోజనం చేసి మీరు ట్రైన్కు అందుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ట్రైన్ టైం అయిందని చెప్పి నేను త్వరగా వచ్చేసాను. నేను రూములు గుడి తరపున కూడా ఉన్నాయి. మామూలుగా కొంచెం కాస్ట్లీ 800, 900, 1000, 1500. అది ఊరు మాత్రం కొంచెం పెద్దదే, మంచి ఊరేను, పెద్ద ఊరేను. మామూలు లోపల లాడ్జీలు కూడా దొరుకుతాయి. అక్కడ టెంపుల్ దగ్గరే టెంపుల్ వాళ్ళ సంబంధించినవి కూడా ఉన్నాయి. అవి మీరు చూసి అడిగి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను అక్కడ లేను. నేను ఎమ్మటే నైట్ ట్రైన్కి వచ్చేసాను. నేను మీ దగ్గర ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అన్ని గుళ్ళో లాగానే ఇక్కడ కూడా భోజనం వస్తుంది. సాయంత్రం 8ంటికి స్టార్ట్ చేశారు భోజనము. కన్నడంలో భోజనాన్ని ఊట అంటారు. ఊట అంటే భోజనము. తప్పకుండా వినియోగించుకోండి. చాలా బాగుంది. మీల్స్, ఫ్రీ మీల్స్ గుడి తరపున పెడతారు ప్రతిరోజు.